మహబూబ్నగర్ జిల్లాలో 5వ రోజు పుష్కర ఘాట్స్ అన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. 4 రోజుల్లోనే 34 లక్షల మంది భక్తులు స్నానం చేసినట్లు అధికారులు చెప్పారు. జిల్లాలోని బీచ్పల్లి, రంగాపూర్ ఘాట్ల దగ్గర రద్దీ కొనసాగుతోంది. ఇబ్బంది కాకుండా ఆర్టీసీ 1400 బస్సులు నడుపుతున్నాం. ఆర్టీసీ సిబ్బంది 500 మంది కూడా ఇక్కడనే ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా మా డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. మా డిపార్ట్మెంట్తో పాటు అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్ఎంఈ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ దగ్గర ఉండి మరి ప్రజలకు ఇబ్బంది కాకుండా ఇప్పటికే 4 లక్షల మంది మరి పుష్కరాలకు రావడం జరిగింది. టోటల్గా 20 లక్షల మంది వస్తున్నారని అనుకుంటున్నాం. ఆత్మకూరు మండలం పరిధిలోని జూరాల, నందిమల్ల పుష్కర ఘాట్స్ లో నీళ్లు లేక దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నిరాశతో వెనుతిరిగారు. గత 2-3 రోజులుగా జూరాల డ్యాం ఇన్ఫ్లో పూర్తిగా తగ్గిపోవడంతో అధికారులు గేట్లను మూసేశారు. అక్కడ మా ఆఫీస్ వదిలేసి ఇక్కడ రావాల్సి వస్తుంది. ఇంత దూరం పుష్కరాలను వస్తే ఇక్కడేమో వాటరే లేదు. నీళ్లు లేనప్పుడు మనం ఏం చేయలేము కదా. ఏమైనా ఉంటే వాళ్లకు ఆరేపల్లికి వెళ్ళమని కూడా చెప్పడం జరిగింది. చెప్పిన వాళ్ళు కావాలని వచ్చుడు మార్గం తర్వాత ఇంకోటి ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ వచ్చి వద్దు బాబు రాకండి మీరు అని చెప్పి 3 వెహికల్ తీసుకొని వస్తే కూడా వాళ్ళు వద్దంటే కూడా వాళ్ళు